ఇసుక అక్రమ రవాణాపై సాక్షి టీవీ కథనాలకు సర్కార్ స్పందించింది. లింగాయపాలెం, వెంకటపాలెం ఇసుక రీచ్లపై పోలీస్, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 20 లారీలను సీజ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి పక్కనే జరుగుతున్న ఇసుక అక్రమ దందాను సాక్షి వెలుగులోకి తెచ్చింది. దీంతో దాడులకు అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. సాక్షి కథనాలకు ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టుగా తెలుస్తోంది. సీఎం ఆదేశాల మేరకు తనిఖీలు జరుగుతున్నట్టుగా సమాచారం. అప్డేట్ చెప్పండి. ఖచ్చితంగా హరి, సాక్షి టీవీ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న ఉండవల్లి ఇంటి పక్కనే ఉన్నటువంటి ఇసుక దందాను వెలుగులోకి తీసుకొచ్చింది. ఉండవల్లి పక్కనే ఉన్నటువంటి వెంకటపాలెం, అలాగే లింగాయపాలెంకి సంబంధించినంత వరకు భారీ ఎత్తున కొన్ని వందల లారీల్లో ఒక రోజులో కనీసం 1200 నుండి 1500 వరకు లారీల్లో ఇసుకను యథేచ్ఛగా దోచుకుపోతున్న వ్యవహారాన్ని టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు ఆ వ్యవహారాన్ని మొత్తం నడిపించడం, దానికి సంబంధించి ఎటువంటి సామాన్యుడికి కూడా ఉచిత ఇసుక పాలసీ అనేది ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి దగ్గర కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదన్న వాస్తవాన్ని బయటపెట్టింది. పూర్తి స్థాయి విజువల్స్ తో పాటుగా మనం ఎక్స్క్లూజివ్ గా అందించాం. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సమావేశంలో కూడా దీనిపైన చర్చ జరిగింది. ఒక సీఎం ఇంటి పక్కనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఇసుక రీచ్ల్లో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా సాక్షి టీవీ ఇసుక దందాన్ని వెలుగులోకి తెచ్చింది. దీంతో కేబినెట్ సమావేశంలో కూడా చర్చ జరిగింది. ఆ రోజే సీఎం చంద్రబాబు 2 రోజులు వేచి చూసి 2 రోజుల తర్వాత దాడులు జరపాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుండి కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ప్రధానంగా సీఎం ఇంటి పక్కన ఉన్నటువంటి 2 క్వారీలు ఏదైతే ఉన్నాయో, వెంకటపాలెంకి సంబంధించి బోట్ మ్యాన్ అసోసియేషన్ తరఫు నిర్వహిస్తున్నామని చెప్తూ అక్కడ ఇసుక తవ్వుతున్నారు. అలాగే ఆ పక్కనే లింగాయపాలెంలో ఒక సదాశివరావు అనే వ్యక్తి పేరు మీద కొనసన్నల్లో అక్కడ ఇసుక క్వారింగ్ అక్రమ రవాణా జరుగుతూ ఉంది. ఒక రెవెన్యూ అధికారి కానీ, ఒక మైనింగ్ అధికారి కానీ ఎవరు కూడా ఇన్ని రోజుల నుండి ఆ ప్రాంతంలో ఉండరు. సాధారణంగా ఇసుక కావాలంటే ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళు వాటికి సంబంధించి ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతి పత్రాలను తీసుకెళ్లి అక్కడ ఇసుక తవ్వుకోవాల్సి ఉంటుంది. అసలు అక్కడ అడిగేవారు లేరు, దాన్ని మానిటర్ చేసేవారు లేరు. ఈ అంశాన్ని సాక్షి టీవీ బయటపెట్టింది. దీంతో కొన్ని నెలకు కనీసం 500 నుండి 600 కోట్ల రూపాయల వరకు ఇసుక దోపిడీ ఆంధ్రప్రదేశ్ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యాన్ని బయటపెట్టిన నేపథ్యం సీఎం ఇవాళ దాడులు చేయించారు. అక్కడ లింగాయపాలెం, వెంకటపాలెంకి సంబంధించి ఇవాళ అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 20 లారీలను రెవెన్యూ, పోలీసు అధికారులు సీజ్ చేసి ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో వాటి నుంచి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తం కూడా ఇవాళ రేపు మొత్తం కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు అటు ఈస్ట్, వెస్ట్, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా దాడులు జరపమని సీఎం కార్యాలయం ఆదేశాలు వెళ్ళారు. మనం ఇటీవల చూస్తున్నాం, ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాల వల్ల నిజంగా యువకులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది పుష్కరాలు లాంటి ఒక సందర్భాల్లో. అలాగే సాక్షాత్తు సీఎం ఇంటి ఆవరణలోనే ఇలాంటివి జరగడం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? వీళ్ళపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా? కేవలం ఇది తనిఖీలతోటే ఆగిపోతుందంటారా? అదే ఇప్పుడు ఆ ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే వాస్తవానికి ఇసుక అక్రమ రవాణా చేయడానికి ఎటువంటి ఆస్కారం లేదు. పూర్తి స్థాయిలో ఉచిత ఇసుక పాలసీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టి మేము ఇసుకను మొత్తం కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నామని చెప్పి సీఎం చంద్రబాబు చాలా గొప్పగా ప్రకటించిన తర్వాత ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెడతామన్నారు, జీపీఆర్ఎస్ విధానాన్ని అమలు చేస్తామన్నారు, ప్రత్యేక మానిటరింగ్ అధికారులు ఎవరు కూడా వెళ్ళినా సరే ఉచితంగా ఇసుకిస్తామని చెప్పారు. అయితే ఎక్కడ కూడా ఇసుక రీచుల్లో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు, జీపీఆర్ఎస్ విధానం లేదు. అసలు పర్మిషన్ ఉందా లేదన్నది, ఇంటి నిర్మాణానికి సంబంధించి పర్మిషన్ ఉందా లేదని చెక్ చేసే అధికారం కూడా లేదు. చాలా క్లియర్ గా సాక్షాత్తు జాతీయ రహదారి మీద నుండి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు, హైదరాబాద్ ప్రాంతానికి కూడా ఇసుకను కొన్ని వేల లారీలను ప్రతిరోజు కూడా ఈ ప్రాంతం నుండి తరలిస్తున్న పరిస్థితి. అయితే వాస్తవానికి ఇందులో చాలా క్లియర్ గా ప్రతి ఒక్క ఇసుక రీచ్ వెనక టీడీపీ ఎమ్మెల్యే, మంత్రులు సుమారుగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి 13 జిల్లాలో ఉన్నటువంటి ఇసుక రీచ్ల్లో 9 మంది మంత్రులు భాగస్వామ్యం, 44 మంది ఎమ్మెల్యేలు భాగస్వామ్యం ఉందని సాక్షాత్తు ఇంటెలిజెన్స్ అధికారులు, మైనింగ్ అధికారులు ధృవీకరించిన పరిస్థితి. కానీ ఈ చర్యలు అనేవి కేవలం ఈ లారీ తీసుకెళ్లి లారీ డ్రైవర్లకే పరిమితం అవుతుందా, లేదా వాటి వెనక ఉన్నటువంటి సిండికేట్లు ఎవరైతే ఇసుక మాఫియాను నడిపిస్తున్నారో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే కేవలం ఇది లారీ డ్రైవర్ల వరకు మాత్రమే పరిమితం అయిందని చెప్పొచ్చు. సాక్షాత్ సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో కూడా 30 క్వారీల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలే క్వారింగ్ జరుగుతున్నారు. అక్కడ కూడా ఎక్కడ ఇప్పటి వరకు దాడులు జరిగిన పరిస్థితి లేదు. హరి, మరి ఈ దాడుల్ని ఎంతవరకు విస్తృతపరుస్తారో లేదా నామకే వాస్తన్నట్టుగా ఇప్పటికే పరిమితం చేస్తారనేది వేచి చూడాల్సింది. హరి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్ సతీష్.